గైస్ ఈ అడాప్టర్ని చూసారు కదా. ఇవాళ ఈ అడాప్టర్ని దీంట్లో ఏముందో అని చూద్దాం. కుదిరితే ఒకవేళ కుదరలేదంటే మాత్రం దీన్ని పగలగొట్టేలే. నేను ఆల్రెడీ కొన్ని క్రాక్స్ అయితే పెట్టాను తొందరగా పగులుతుందని. వీల్ అవ్వలేదు కానీ ఇక్కడ తిరిగిపోయింది కానీ జరగలేదమ్మా. ఇప్పుడు దీన్ని ఎరగొట్టి అయితే చూద్దాం. ఒకవేళ కుదిరితే దీంట్లో కొన్ని పార్ట్స్ అయితే రిమూవ్ చేద్దాం అన్నమాట. నేను ఇప్పుడు దీన్ని పగలగొట్టడానికి అయితే వెళ్తున్నాను, ఇప్పడానికి అయితే వెళ్తున్నాను. గైస్ ఇప్పుడు వచ్చి మనం అయితే మా ఇంటి బయట అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు నేనైతే అడాప్టర్ని పగలగొట్టడానికి కావాల్సిన ఇవైతే వాడుతున్నాను. ఇది వచ్చి ఫ్యాన్ రాడ్ అన్నమాట. మీరు మా దగ్గర హ్యామర్ ఉంది బ్రో అంటే అది వాడండి, అదైతే పప్పు అయిపోద్ది. అందుకే ఇప్పుడు ఫస్ట్ మన అడాప్టర్ని చూసుకోండి. ఇది వచ్చి స్క్రూ డ్రైవర్ అన్నమాట. కనిపిస్తుంది అనుకుంటున్నాను, వీడియోలో షేక్ వచ్చింది ఏమనుకోకండి గైస్. చూసుకుంటే ఇప్పుడైతే మనం దీన్ని అయితే పగలగొడదాం అన్నమాట. నేనైతే పగలగొట్టి మళ్ళీ కనబడతాను మీకు. సో గైస్ మనమైతే బయట ఉన్నామన్నమాట ఇంతకాల. ఇప్పుడైతే అడాప్టర్ని అయితే పగలగొడిస్తాము. మరి లోపల ట్రాన్స్ఫార్మర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ డయోడ్స్ ఉంటాయి అనుకున్నాను, డయోడ్స్ అయితే లేవు. కెపాసిటర్స్ అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్న కెపాసిటర్స్. గైస్ ఇప్పుడైతే మనం ఇందాక చెప్పాను ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందని. ఇప్పుడు ఈ బోర్డ్ని అయితే బయటికి రిమూవ్ చేద్దామన్నమాట. గైస్ మీరు చూసారు కదా ఇక్కడ రెడ్ వైర్లు ఉన్నాయి కదా, ఈ రెండు వచ్చి ఏసీ వైర్స్ అన్నమాట. 220 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చి ఇక్కడ బ్లాక్ వైర్ ఉంది కదా, దీనికి కూడా పాజిటివ్ నెగిటివ్ అని ఇండికేషన్స్ ఉంటాయి. ఇవి వచ్చి 5 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట 220 వోల్ట్ వస్తే. ఇప్పుడు ఇది బోర్డు ఉంది కదా, ఈ బోర్డుని అయితే మనం ఎక్కడ దిక్కున ప్లేస్ చేయాలి. మీరు వాటర్స్లో కానీ వుడెన్ టేబుల్ ఆర్ఎల్స్ ప్లాస్టిక్ మీద అయితేనే చేయండి, లేదా స్టీల్ మెటల్ మీద అయితే మాత్రం షాక్ కూడా చెప్తున్నాను. ఆ ముక్క అందరికీ తెలిసిందే, ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడైతే ఇవి ఉన్నాయి కదా, ఇది మనం బయటే పగలగొట్టాం. ఇది యూజ్లెస్ అయిపోయిందన్నమాట. నాకు యూజ్లెస్ అయిపోయిందంటే ఇప్పుడు దీన్ని ఎందుకు పనిచేయదన్నమాట. మరి ఇప్పుడు దీనికి ఏదో అలా చేయాలి కాబట్టి ఇది ఉంది కదా, ఇది ఒకవేళ ఏదంటే షాక్ కూడా వేద్దన్నమాట. మామూలు ఒక చుట్టూ షాక్ సర్క్యూట్ అయిపోద్ది. అంటే ఒక చుట్టూ మోటార్స్ కంటే బిగుతాం కదా, వైర్లు అటాచ్ చేసినప్పుడు నిప్పు అయితే వచ్చేద్దన్నమాట. అలాంటిదప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది, బోర్డ్ డ్యామేజ్ అయిపోకుండానే. ఇప్పుడైతే అలా చేద్దామన్నమాట. అంటే ఇప్పుడు నేను దీన్ని అసలు ఎలా ఉండేది లోపల పెడతానంటే జస్ట్ ఎలాగా, లేదంటే ఏదైనా బాక్స్లో డిజైన్ చేద్దాం దీన్ని. గైస్ చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోకి నేను కేవలం ఇద్దరిని అయితే ఇస్తున్నాను. ఇద్దరు ఎవర్రా బాబు అంటే సబ్స్క్రైబర్స్ అన్నమాట. ఇద్దరిని సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. ప్లీజ్ ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న లైక్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. మరి మన ఛానల్ పేరు వచ్చి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రహర్ష అన్నమాట. ఇప్పుడైతే ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డుకి ఇక్కడ వచ్చి అవుట్పుట్ వైర్స్ చెప్పాను. పాజిటివ్ నెగిటివ్ ఉన్నది వచ్చి అవుట్పుట్ వైర్స్ అన్నమాట. నాకు ట్రాన్స్ఫార్మర్ అయితే ఎలా ఇచ్చారు, ఈ రెండు వచ్చి ఏసీ వైర్స్ అన్నమాట. 220 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. సరిగ్గా ఇవ్వలేదంటే మాత్రం మొత్తం పెంట అయిపోతే చెప్తున్నాను, జాగ్రత్తగా ఇవ్వండి. లేదంటే అంతే, అందుకే చెప్తున్నాను ముందే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే చూసుకుని ఇప్పుడు ఇచ్చేస్తానన్నమాట వైర్స్. గైస్ చెప్పడం మర్చిపోయాను, ఏసీ ఇన్పుట్ ఇస్తున్నప్పుడు ఇక్కడెక్కడ వైర్స్ కట్టే ఇలా కట్ అవ్వకుండా ఉండడం చూసుకోకండి. చూసుకోలేదంటే మాత్రం అంతా కొట్టేద్దన్నమాట ఒకేసారి. ఇంట్లో ఉన్న పవర్ అంతా కట్ అయిపోద్ది ఒకేసారి. అందుకే చెప్తున్నాను, ఇలా లేకుండా ఉండే వైర్స్ అయితేనే వాడండి. లేదంటే ఇక్కడ కట్ చేసేయండి, అలాగా ఇలా కట్ చేసి ఇంకొక కొత్త వైర్ అయితే తీయండి. లేదంటే అంత పెంట అయిపోద్ది చెప్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఈ వైర్ కట్ చేసి కనబడతాను మీకు. గైస్ ఇప్పుడు చూసారు కదా, మనమైతే ఇప్పుడైతే ఎక్స్ట్రా వైర్స్ అయితే యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ అవుట్పుట్ వైర్స్ ఇన్పుట్ వైర్స్ కలిపేశారనుకుంటారో లేదు, సపరేట్గా అయితే కలిపాను. చెప్పడం మర్చిపోయిన, ఈ వైర్ ఉంది కదా ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ ఎలా టేపింగ్ చేయకుండా వదిలేశారంటే మాత్రం మొత్తం షార్ట్ అయిపోయి చెప్తున్నాను. మొత్తం ఇప్పుడైతే మనం ఇక్కడే పెట్టబోతున్నాం, అంతా షార్ట్ అయిపోయి చెప్తున్నాను, జాగ్రత్తగా లేరంటే. అందుకే మరి చెప్తాను. ఇప్పుడైతే దీన్ని ఏదన్నా కార్డ్బోర్డ్ మీద ఆర్ఎల్స్ ప్లాస్టిక్ మీద స్టిక్ చేయండి.
స్టిక్ చేయండి అంటే ఎలాంటి ఇచ్చామని కదా చెప్పడం మర్చిపోయాను. ఎలాంటి బోర్డుస్కి అయితే మాత్రం సూపర్ గ్లూ గట్రా వాడకండి. ఒకవేళ వాడారంటే మొత్తం పెంట అయిపోద్ది. గైస్ ఇప్పుడైతే మనం అయితే బయటకు వచ్చాము. ఇక్కడ చూడండి స్విచ్ ఆన్లోనే ఉంది. వచ్చి బోర్డు అన్నమాట. ఇప్పుడు మనం అడాప్టర్ని డిశ్చార్జ్ చేసాం కదా, ఫస్ట్ వేయడానికి అయితే నాకు గుండె దడేలిపోయింది. అంటే ఫస్ట్ టైం కదా ఎలా పవర్తో చేయడం, అందుకే చూడండి రెడ్ లైట్ కూడా వెలిగింది. అది మన సిస్టమ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫస్ట్ అవుతుందని నేను పిలుస్తాను, కానీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక మోటార్ రన్ చేసి అయితే మీకు చూపిస్తాను. మోటార్ కోసం అయితే ఎతికాను, మోటార్ అయితే కనిపించలేదు నాకు ఎక్కడనే. అందుకైతే లాస్ట్ వీడియోలో మనం బ్యాటరీ ప్యాక్ తయారు చేసాం కదా, దాన్ని అయితే ఛార్జింగ్ పెట్టాను. ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చి మనం అటాచ్ చేసిన 2 వైర్స్ వచ్చి బోర్డు అన్నమాట. బ్యాటరీ ప్యాక్ అయితే కనెక్షన్ అయితే రన్ అవుతుంది. ఇది అసలు ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఈ 5 వోల్ట్ అడాప్టర్ ఉంది కదా, ఇది ఎక్కడదంటే 2 పిన్ జాక్ ఉంటుంది అన్నమాట. దీనికి అంటే 2 వైర్ల కింద సపరేట్ చేస్తుంది. ఇక్కడ 2.50 వాట్స్, ఇక్కడ 2.50 వాట్స్ అన్నమాట. అలాగా 2 కలిపి 5 వాట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 220 వోల్ట్ ఇచ్చాం కదా, ఇక్కడ 220 వోల్ట్ దగ్గర నుంచి 20 వోల్ట్ ఇక్కడ దాకా ట్రావెల్ అవుతుంది అన్నమాట. పట్టుకోకండి, షాక్ కుడిద్ది. ఇక్కడ దాకా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ నుంచి సర్క్యూట్ మనకి 5 వోల్ట్ కింద కన్వర్ట్ చేస్తుంది. 220 వోల్ట్ అంటే బ్యాటరీస్ అయితే పేలిపోతాయి అన్నమాట నిజంగానే. అందుకే సో గైస్ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. మరి చెప్పాను నేను ఆ బోర్డుతో జాగ్రత్తగా ఉండండి అని. పట్టుకున్నారంటే మీకు షాక్ అలా ఇలా ఇవ్వదన్నమాట. మరి మాత్రం 2 సబ్స్క్రైబర్ని ఎక్స్ట్రా తెమ్మని చెప్పాను. ఒకవేళ తెచ్చారంటే ఇంకా మంచి వీడియోలు పెడతాను, తేలేదంటే మా వాళ్ళు ఇలాంటివే. ఇంకా మన నెక్స్ట్ వీడియోలో ఏసీ తయారు చేద్దామన్నమాట. దీనికి 2 సబ్స్క్రైబర్లు తెచ్చారంటే నెక్స్ట్ వీడియోలో ఏసీ ఇంకా అల్ట్రా ఉంటుంది, మళ్ళీని మామూలు ఉండదు అంతటి. మరి ఫస్ట్ అయితే 2 సబ్స్క్రైబర్స్ తండి. ఓకే గైస్, ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్.